పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ దాని గురించి తెలుసుకుందాం. చాలా మందికి లైఫ్లో చాలా రకాల ట్రామాస్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ నుంచి బయటపడడం వల్ల కానీ, ఎమోషనల్గా ఏదైనా డిస్టర్బెన్సెస్ అయినప్పుడు, ఫైనాన్షియల్గా ఏదైనా డిస్టర్బెన్సెస్ అయినప్పుడు, వీళ్ళ దగ్గర ఉన్న బంధువులని కానీ, స్పౌస్, అమ్మ నాన్నల్ని ఎవరినైనా కోల్పోయినప్పుడు వీళ్ళకి ట్రామాటిక్ ఈవెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన ఈవెంట్ వల్ల బ్రెయిన్ లో కొన్ని రకాల చేంజెస్ వస్తాయి. లింబిక్ సిస్టమ్ లో ఉండే హిప్పో క్యాంపస్ లో ఆ మెమరీ స్టోర్ అవ్వటము, ఈ అమిగ్దలా యాక్టివేట్ అవ్వటం వల్ల ఫియర్ ఫ్లైట్ చేంజెస్ అంటే ఎక్కువ గాబరా అవ్వటం, చెమటలు పట్టడం, భయంగా ఆందోళనగా ఉండటం, హార్ట్ రేట్ పెరగటం, ఈ ఈవెంట్స్ అన్ని హిప్పో క్యాంపస్ లో మెమరీ స్టోరేజ్ లో ఉండిపోతాయి. ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్ళు ఈ ఈవెంట్ ని ఎప్పుడైనా మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు కానివ్వండి, అలాంటి ఎక్స్పోజర్ మళ్ళీ జరిగినప్పుడు కానివ్వండి, వీళ్ళకి మళ్ళీ ఈ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ రావటం వల్ల ఎక్కువ సార్లు మళ్ళీ వస్తూ ఉన్నాయి అంటే దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. ఇప్పటికిప్పుడు జరిగినవి కాకపోయినా చిన్న వయసులో జరిగిన వాటి వల్ల కూడా ఈ సిస్టమ్స్ లో వచ్చే మార్పుల వల్ల, లింబిక్ సిస్టమ్ లో వచ్చే తేడాల వల్ల, కెమికల్ రిలీజ్ అవ్వటం వల్ల కూడా వీళ్ళకి ఈ సిమ్టమ్స్ మళ్ళీ వస్తుంటాయి. వీళ్ళకి ఏంటి అంటే యాంగ్జైటీ అటాక్స్, పానిక్ అటాక్స్ రావటము, మూడ్ చేంజెస్ రావటము, ఎక్కువ డిస్టర్బెన్సెస్ రావటము, వీళ్ళకి ఏమవుతుందో తెలియకుండా బ్రీతింగ్ డిఫికల్టీ అయిపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడే వాళ్ళు చాలా రకాల సిమ్టమ్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉంటారు. రిపీటెడ్ గా వీళ్ళకి నెగిటివ్ థాట్స్ రావటము, మూడ్ చేంజెస్ రావటం, అదే సేమ్ సిచ్యువేషన్స్ మళ్ళీ ఎక్స్పోజ్ అవ్వకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఈ పీటీఎస్డి నుంచి తగ్గించుకోవడానికి కొన్ని చిన్న టిప్స్ చెప్తానండి. వీళ్ళు మెడిటేషన్, యోగా చేయటం వల్ల వీళ్ళకి కెమికల్స్ అనేవి బ్రెయిన్ లో రిలీజ్ అవ్వటం వల్ల చాలా మటుకి వీళ్ళకి రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఇంకా రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వటం వల్ల కూడా వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్, స్పౌస్ సపోర్ట్, ఇలాంటి సపోర్ట్ కేర్ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళతో మీరు షేర్ చేసుకొని ఓపెన్ గా మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇంకా దీని తర్వాత ఏంటి అంటే థెరపీ, అంటే సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ కలిసి థెరపిటిక్ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవటం వల్ల కూడా వీళ్ళకి ఈ ఇబ్బంది నుంచి తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, ఇంకా ఇవన్నీ అవ్వలేదు అంటే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ ని కలిస్తే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కానీ చిన్న మెడికేషన్స్ పెట్టడం వల్ల వీళ్ళకి వచ్చే పానిక్ అటాక్స్, యాంగ్జైటీ నుంచి తగ్గించుకోవచ్చు. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.